సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఫలితాలు ఇబ్బందికరంగా ఉంటాయి. మంచికెళ్తే చెడు ఎదురవుతుంది. అయితే ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అన్నీ బాగుంటుంది. కుటుంబంలోనే సఖ్యత అనేది ఏర్పడదు. ఇటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వీరికి అష్టమ శని ప్రారంభం కాబోతుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన విషయం. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సర్జరీ దాకా వెళ్ళే సూచనలు కూడా కనిపిస్తుంది కాబట్టి ఇటువంటి విషయాల్లో నెగ్లిజెన్సీ లేకుండా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పదగిన విషయం. కుటుంబపరంగా బాగుంటుంది. సంతాన పురోగతి చాలా బాగుంటుంది. ఎన్నడూ లేని విధంగా ఈ వారం మంచి అవకాశాలు వారికి కలిసి వస్తాయి. ఇటు ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా సంతానం వ్యాపారపరంగా ఏవైతే చేస్తున్నారో, ఏవైనా స్టక్ ఉన్నాయో అవి ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్నవారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నవారికి, కాస్మెటిక్స్, బ్యూటిషియన్, అలాగే చిరుధాన్య వ్యాపారస్తులకు ఈ వారం బాగుంటుందని చెప్పచ్చు. బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉంది. అయితే ఎన్ని ఉన్నా ఏదో ఒక అశాంతి అనేది వీరికి ఏర్పడుతుంది. రూపాయి వస్తుంది, 3 రూపాయలు ఖర్చు అవుతుంది. మళ్ళీ దాన్ని అప్పు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. కాబట్టి డబ్బు విషయంలో ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పదగిన విషయం. లోన్లకి, క్రెడిట్ కార్డులకి దూరంగా ఉండాలి. ఇల్లు అమ్మాలన్నా కొనాలన్నా కొంత ఆలస్యం జరుగుతుంది. మీరు అనుకున్న ధనం రావడానికి కొంత జాప్యం జరుగుతుంది. కాబట్టి డబ్బు విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపారపరంగా కొంత మానసికమైన ఒత్తిడి లోనవుతారు. అలాగే జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇటు వ్యాపారపరంగా కావచ్చు, లేదా ఇంట్లో భాగస్వామితో కావచ్చు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఎంతో తీసుకోవాలి. మీరు సంతానం కోసం మీరు చేసే ప్రయత్నాలు సానుకూలపడతాయి. అయితే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి, లేదా ఉద్యోగం చేయాలనుకునే వారికి కొంత సమయం పడుతుంది. ప్రయత్నాన్ని మటుకి ముమ్మరం చేయండి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఉద్యోగం కానీ, ప్రభుత్వ సంబంధమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే ఈ వారం తొలగిపోయే అవకాశం గోచరిస్తుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టపడి చదవాల్సిన సమయం అని చెప్పవచ్చు. ప్రతి పరీక్ష ఒక యజ్ఞంలా ఉండాలి. ఈరోజు కష్టపడి చదివితేనే రేపు మన భవిష్యత్తు అనేది ఆలోచించండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ఏదో చదువుదాం, వెళ్దాం, ఏదో ఉద్యోగం వచ్చేస్తుంది, ఏదో సంపాదించేద్దాం అనుకుంటారు. సంపాదన అనేది ముఖ్యం కాదు. చదువు, మనం చదువు మీద దృష్టి పెట్టి ఎంతవరకు చదివితే ఆ చదివే మనల్ని వెతుక్కుంటూ ఉద్యోగం రాక తీసుకెళ్తుంది. ఎందుకంటే ఏదో చదివేశాము, ఈ చాలు ఈ జీవితం, ఏదో డబ్బులు వచ్చేస్తున్నాయి అనుకుంటారు. కానీ భవిష్యత్తు, చాలామంది భవిష్యత్తును మర్చిపోతారు. ఎందుకంటే రేపు అనేది మనకు ఎందుకు, ఈ రోజు బాగున్నాం కదా అంటారు. కానీ దయచేసి చదువు విషయంలో నెగ్లెక్ట్ చేయకండి. ఈరోజు చదివే రేపు భవిష్యత్తు. మనం రేపొద్దున వ్యాపారం పెట్టాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, ప్రభుత్వ ఉద్యోగం రావాలన్నా, నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలన్నా చదువే ఇంపార్టెంట్. కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి. ముఖ్యంగా విద్యార్థులు తప్పనిసరిగా ధరించాలి. అలాగే యూఎస్లో ఉన్నవారికి ఉద్యోగపరంగా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారపరంగా కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా సరే సింహరాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్న వారం ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొంతమేర బాగుందని చెప్పవచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయం పఠించడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం అనేది చెప్పదగిన విషయం. మంగళవారం నాడు, శనివారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయించండి, లేదా వెంకటేశ్వర స్వామికి అభిషేకాలను చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు, పని ప్రారంభించేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం కానీ ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం,
హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.